గత ప్రభుత్వాన్ని చూశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వం, కనీసం రహదారుల్లో గుంతలు పూడ్చని ప్రభుత్వం. కానీ ఈ రోజున మన ఇన్ని ప్రతి ఊరిలో కూడా ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం. హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి. నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటి 5 కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మొత్తం తెలియాలి. మన వెనకబడ్డతనానికి తిరిగి దాటుకుని అభివృద్ధి పదంలో పరిగెట్టాలి అని ఒక్క సదుద్దేశంతో నేను చేసిన ఈ ప్రయత్నం ఈరోజు సఫలమై ఈ రోజున ఇంత పెట్టుబడులు వస్తున్నాయి.